హలో గైస్. యా 2025 అయితే కొన్ని గంటలు అయిపోతుంది. సో ఈ 2025 నాకైతే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మిగిలించింది. ఎట్లా అంటే హ్యాపీ, ఒక పక్క ప్రాబ్లమ్స్, ఒక పక్క సాడ్నెస్, ఒక ఫైనాన్షియల్ వైజ్ చాలా లోతు కూరుకోవడం, ఇట్లాగా అన్నిటిని చూపెట్టిన ఇయర్ నాకు 2025. ఇయర్ స్టార్టింగ్లో నాకు ఎంతో ఇష్టమైన ప్రొఫెషన్ ఫ్యాషనేటిక్ లైఫ్లో అడిగేట 3 ప్రాజెక్ట్స్ చేశా అండ్ వెళ్ళిన ఆడిషన్స్ ప్రతి సక్సెస్ అయ్యా. 3 ప్రాజెక్ట్స్లో కూడా నేను డిఫరెంట్ లొకేషన్స్ అయితే చూసా. నేను ఎప్పుడు చూడండి కేరళ చూసా, అండ్ సౌత్ కర్ణాటక చూసా, మురుదేశ్వర్, మంగళూరు, ఉడిపి, గోవా, ఇట్లా షార్ట్ ఫిల్మ్స్కి, మూవీస్కి ఇట్లా 1 ఇయర్లోనే మొత్తం నేను అడిగేటిన 1 ఇయర్లోనే ఇవన్నీ కవర్ చేసా. 3 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసా. ఫుల్ హ్యాపీ, కుష్, ఓకే ఇలాగే గంటేద్దాం చివరి వరకు అని చెప్పి అనుకున్నా. బట్ ఎండింగ్కి వచ్చేటప్పుడు, క్లైమాక్స్ వచ్చేటప్పటికి అసలైన బొమ్మ కనబడింది, అసలైన సినిమా నాకు కనబడింది. ఎట్లా అంటే ఒక్క దాని మీద ఒకటి దెబ్బ పడుతూనే ఉన్నాయి. అలా పైకి లేసాంరా అనేసరికి ఇంకోటి పడేది ప్రాబ్లం. అట్లాగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశా. సో ఏది జరిగినా సరే ఒక గుణపాఠం నేర్చుకుంటాం, ఒక లెసన్ నేర్చుకుంటాం అంటారు కదా, అట్లాంటిది ఈ ఇయర్ కూడా నాకు. హ్యాపీగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, హ్యాపీగా ఉన్నంతసేపు, అట్లాగే ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లాగా దాన్ని సాల్వ్ చేయాలి, ఎట్లాగా స్టాండ్ తీసుకోవాలి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి మనం ఎట్లా స్టాండ్ తీసుకుని ఎట్లా మాట్లాడాలి, మాట్లాడే తీరు ఎట్లా ఉండాలి అనేది నేర్చుకున్నా. చెప్పాలంటే వాటి వల్లే మనకు కావాల్సిన వాళ్ళు దూరం అవుతారు. నాకైతే అట్లాగే జరిగింది. సో ఇదొక మంచి విషయాల్ని ఎట్లా స్టాండ్ తీసుకోవాలనే విషయాలు నేర్చుకున్నాను 2025లో. సో అంతే, ఈ 2025 ఇంకా ఇక్కడతో నాకు బ్యాడ్ అంతా పోయి గుడ్ ఫేస్ ఎంటర్ అవ్వాలని 2026లో కోరుకుంటున్నాను. అట్లాగే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా 2026 చాలా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. బాయ్, థ్యాంక్ యూ.